హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మూవీ రివ్యూస్ అయితే ఏమంతగా లేవు. నాకు కూడా ఫుల్ బోరింగ్గా ఉంది. ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఉంది. అది వచ్చేసి లవ్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీనే. ఇది 2013లో జరిగింది. మేము ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతాం టైంలోన మా ఫ్రెండ్దే, నా బెస్ట్ ఫ్రెండ్ ఇదే లవ్ స్టోరీ. ఇది చెప్తున్నా. బట్ మా ఫ్రెండ్కి ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళి కూడా అయిపోయింది. ఏమంటే జస్ట్ మా ఫ్రెండ్కి ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది. వాడికి స్వీట్ మెమరీస్ కానీ సాడ్ మెమరీస్ ఏమున్నా కానీ వాడు గుర్తు చేసుకుంటాడనేసి చెప్తున్నా. అలాగే అప్పుడు మేము ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే టైంలో సమైక్యాంధ్ర కూడా బంతులు జరిగేవి అనమాట. అప్పుడు బస్సులు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు అనంతపురంలో చదివాలి మేము. మా ఊరి నుంచి అనంతపురంకి వెళ్ళాలంటే అప్పుడు బస్సులు లేవు కాబట్టి ఆటోలో వెళ్ళేవాళ్ళము. ఆటోలో వెళ్ళేవాళ్ళము. ఉరుకొండ నుంచి అనంతపురంకి ఆటోలు ఉండేవి. అలా వెళ్ళే టైంలో మా ఊర్లో ఆటోలో నేను మా ఫ్రెండ్కి వచ్చినాము. మా ఫ్రెండ్తో పాటు అపోజిట్ ఒక అమ్మాయి కూడా ఉందన్నమాట. మా ఊరు అమ్మాయి. మా ఫ్రెండ్కి తెలీదు. తను ఫస్ట్ టైం చూశాడు మా ఫ్రెండ్ అంటూ కూడా. తర్వాత అమ్మాయి మా ఫ్రెండ్కి మాట్లాడిచ్చింది అనమాట. వాళ్ళ పేరెంట్తో ఉంది. అమ్మాయి మాట్లాడిచ్చింది, ఏం బ్రో ఎక్కడ చదువుతారు మీరు అది ఇది అని అడిగింది. అనంతపూర్లో సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఇది గాయత్రి కాలేజ్లో అది అని చెప్పాడు. అమ్మాయి కూడా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ నేను కూడా అనంతపురంలో చదువుతున్నా అది అని చెప్పింది. ఓకే, అక్కడికి బాగుంది. మా ఫ్రెండ్కి కూడా అప్పుడే ఇంటర్లో ప్రతి ఒక్కరు గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫోన్ మాట్లాడడం అవి జరుగుతాయి కదా. మా ఫ్రెండ్ దగ్గర మొబైల్ కూడా ఉండేది కాదు అప్పుడు. మా కాలేజ్లో అలో ఉండేది కాదు మొబైల్ వచ్చేసి. తర్వాత వాడికి బయట అందరినీ చూడడం, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, నేను కూడా మాట్లాడితే బాగుంటుంది ఫోన్లో, బయటికి వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం అవి అని అనేవాడు. కానీ వాడికి లేదు కాబట్టి ఈ అమ్మాయికి ఎలాగో మాట్లాడిచ్చి పరిచయం అయింది అనేసి ఊరుకోడి నుంచి అనంతపురం వరకు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఆటోలోన మాట్లాడుకుంటూ అలాగే పరిచయం పెరిగింది వాళ్ళిద్దరి మధ్య. అక్క అని పిలిచేవాడు. తర్వాత ఒక 1 వీక్ ఆ రోజు అయిపోయింది. మరి తర్వాత 1 వీక్ 10 డేస్కి మళ్ళీ రిటర్న్ కాలేజ్కి సమైక్యాంధ్ర కదా, అప్పుడు సరిగ్గా కాలేజ్ ఉండేది కాదు కదా. మధ్యలో మళ్ళీ వచ్చేవాళ్ళము. ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి కూడా ఈ ఊర్లోనే ఉండేది. అప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కనిపించినప్పుడు మాట్లాడిచ్చిందంట. హాయ్ బ్రో అదేంటి, ఎప్పుడు వచ్చారు అదేంటి, అక్క మొన్ననే వచ్చాను అక్క అది ఇది అని అన్నాడంట. ఆ తర్వాత నీ నంబర్ ఏమైనా ఉంటే ఇవ్వు అది అని అక్క అడిగింది. అంటే లేదక్క నా నంబర్ అయితే లేదు, మా డాడీ నంబర్ ఉంది తీసుకొని డాడీ నంబర్ ఇచ్చాడంట. ఓకే, తన నంబర్ కూడా వీడికి ఇచ్చిందంటే తీసుకున్నాడు. బట్ వీడి దగ్గర మొబైల్ ఏం లేదు కాబట్టి వీడు ఏమి మెసేజ్ కానీ కాల్ కానీ ఏం చేయలేదు. బట్ అంటే ఫస్ట్ టైం భయం ఉంటుంది కదా, ఒక అమ్మాయి నంబర్ ఇచ్చింది ఎట్లా మాట్లాడాలా ఏమి అది ఇది అని, మెసేజ్ చేయాలా అది అని. దానివల్ల వీడు ఎక్కువ చేయలేదు, భయంతో వీడేం చేయలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం లేదని అమ్మాయి మెసేజ్ చేసిందంట, హాయ్ అది ఎక్కడున్నావు అది ఇది అని. ఈ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళ డాడీ మొబైల్ మెసేజ్ చూసి రిప్లై ఇచ్చాడు. అలాగా వాళ్ళిద్దరి మధ్య పరిచయం అలా స్టార్ట్ అయింది. వెళ్తూ మామూలుగా క్యాజువల్గా మాట్లాడడం, ఎప్పుడైనా ఊరికి ఇంకా వెళ్ళడం అంటే అనంతపురంకి ఇద్దరు కలిసి వెళ్ళడము, మాట్లాడడం అవి జరిగినాయి. బట్ ఒకరోజు ఏం చేశాడంటే ఒకరోజు మామూలుగా ఏప్రిల్ టైంలోనే, ఏప్రిల్ 1 వస్తూ ఉంది. ఏప్రిల్ 1 అయిపోయింది, 15th ఆ టైంలో అనుకుంటా. ఒకసారి చూద్దాం, అమ్మాయి ఇష్టం కదా, ఒకసారి ప్రపోజ్ చేద్దాం, అమ్మాయికి ఏమంటుందో చూద్దాం. ఒకవేళ నో చెప్పినా కూడా ఏప్రిల్ ఫుల్ అన్నట్టు చెప్పొచ్చు అనే ఉద్దేశంతో అబ్బాయి ప్రపోజ్ చేశాడు. ఆ రోజైతే ప్రపోజ్ చేశాడు. అమ్మాయి అయితే ఓకే నాకు కొద్దిగా టైం కావాలి, నేను చూస్తా అది ఇది అని చెప్పడం వల్ల ఈ అబ్బాయి ఓకే ఈ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందేమో అనే ఉద్దేశంతోనూ ఆ రోజు ఓకే హ్యాపీగానే ఫీల్ అయ్యి, సరే మీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి అది అని చెప్పాడు. అమ్మాయి 1 month టైం అడిగింది. మీతో 1 month ట్రావెల్ చేస్తే నాకు తెలుస్తుంది కదా ఎట్లా ఏమి అది, మీరు ఎట్లాంటి వాళ్ళు ఏమది అని. ఓకేలే అని అన్నాడు. తర్వాత మెల్లగా చాటింగ్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య, మాట్లాడడం ఇంకా ఎక్కువ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మాయి ఒక 20 daysకి అలా ప్రపోజ్ ఓకే చేసేసింది. ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఇంకా మూవీకి వెళ్ళడం అవి ఇవి మామూలుగానే ఇది చేశారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ చాలా గొడవలు జరిగాయి. తర్వాత సాడ్నెస్ ఉన్నాయి, చాలా స్వీట్ మెమొరబుల్ కూడా ఉన్నాయి. బట్ ఏమంటే వాళ్ళ లవ్ స్టోరీ వచ్చేసి దాదాపుగా ఒక 6 years 8 years వరకు అయితే రన్ అయింది. నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. అక్కడ దాకా బాగుండే వాళ్ళు. తర్వాత అక్కడ మళ్ళీ తర్వాత చిన్న గొడవలు మధ్యలో కామన్ వస్తుంటాయి కదా, ప్రతి లవ్లోన బ్రేకప్స్ కామన్, మధ్యలో గొడవలు చిన్న వల్ల 1 నెల 10 రోజులు 20 రోజులు మాట్లాడుకుండా ఉండడం అనేది ఇది కామన్. ఇద్దరి మధ్య అట్లాంటివి చాలా జరిగినాయి. తర్వాత లాస్ట్లో ఎందుకు ఏమో మరి తెలీదు, లాస్ట్లో ఒక గొడవ జరగడం వల్ల వాళ్ళిద్దరు విడిపోయి వేరే పర్సన్తో పెళ్లి చేసుకునేసి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు.
లవ్ గురించి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పారనుకుంటా. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు లేరు. కాబట్టి దానివల్ల ఇంకా వాళ్ళు మా పేరెంట్స్ ముఖ్యంగా ఇంకా మా పేరెంట్స్ని వదులుకొని ఇట్లా రాలేమనేసి ఇద్దరు ఒక డిసైడ్ చేసి ఇంకే బ్రేకప్ అయినట్టుంది అనుకుంటున్నాను. క్లారిటీగా అయితే నాకు లాస్ట్లో ఏం జరిగిందని అయితే నాకు కూడా క్లారిటీగా లేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్ కూడా నాకు చాలా రోజులు అయింది కాల్ చేయలేదు. వాడు ఇది ఆడియో వినిన తర్వాత నాకు ఏమైనా కాల్ చేస్తాడేమో, వాడు మంచి మెమొరబుల్ ఏమైనా గుర్తు చేసుకొని నాకు చేస్తాడేమో నేను అనుకుంటున్నాను గైస్.